హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా కడాయిలోనికి ఆయిల్ తీసుకొని దాల్చిన చెక్క, 2 లవంగాలు, మిరియాలు వేసి తర్వాత ఆనియన్స్ కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మధ్యలోకి చీల్చిన 2 పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన టొమాటోస్‌ని వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి. తర్వాత ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఫ్రెష్‌గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. అందులో ధనియాల పొడి, కారం, చికెన్ మసాలా పౌడర్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమంలో ముందుగా ఉడకపెట్టిన చికెన్‌ని వేసి వాటన్నింటికి మసాలా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నట్టు మనకి కనపడుతుంది కదా! ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే చికెన్‌కి ఉన్న టేస్ట్ అనేది ఎక్కువగా రాదండి. ఒకసారి ఈ చికెన్ అంతా కలుపుకొని తర్వాత టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవ్వడం మనకి కనబడుతుంది. ఫైనల్‌గా కరివేపాకును వేసుకొని ఒకసారి కలిపి దించేసి సర్వ్ చేసుకుంటే అంతే. ఎంతో సింపుల్‌గా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.